హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే దేవర సృష్టించే విధ్వంసం గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే దేవర మూవీ రివ్యూగా దీన్ని భావించవచ్చు. అయితే ఇది ప్రస్తుతానికి 180 కోట్ల కలెక్షన్ సాధించింది ప్రపంచవ్యాప్తంగా 4 భాషల్లో. అయితే ఇందులో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే 6 సంవత్సరాల తర్వాత ఒక మాస్ జాతర అని చెప్పుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి. ఎందుకంటే అభిమానులు ఒక పూర్తి ఎన్టీఆర్ సినిమాని చూసి 6 సంవత్సరాలైంది అని అందరూ అనుకుంటున్నారు. అంతేకాదు అరవింద సమేత తర్వాత అంత ఇంటెన్స్గా జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ కనిపించిన ఆన్ స్క్రీన్ మూవీ ఇదే అని అందరూ అనుకుంటున్నారు. అంతేకాదు అభిమానులు కూడా దీన్ని దాదాపు 180 కోట్లు ఒకటే రోజులో ప్రపంచవ్యాప్తంగా 4 భాషల్లో ఈ చిత్రానికి అంత కలెక్షన్లు ఇచ్చి అభిమానం చాటుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ మీద అని చెప్పొచ్చు. కొన్ని అపశృతులు కూడా థియేటర్లో జరిగాయి, థియేటర్ బయట అన్న సంగతి కూడా విషయాలు యూట్యూబ్లో చక్కర్ కొడుతున్నాయి. అసలు విషయం ఏంటంటే సుదర్శన్ 70mm థియేటర్ దగ్గర హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. అయితే అభిమానులందరూ థియేటర్లో ఆనందంగా సినిమా చూస్తున్న సందర్భంలో దాదాపు 60 అడుగులున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ని ఎవరో తగలబెట్టేశారు. అయితే ఎందుకు ఇలా చేశారు, ఎవరు చేశారు అనే విషయాలు మాత్రం బయటకు రావటం లేదు. ఇక చిత్రం విషయానికి వస్తే కొరిటాల శివ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిత్రం పూర్తిగా మాస్ మసాలాతో ఫ్యాన్స్కి మాత్రం ఒక ఫుల్ బిర్యానీ అని చెప్పుకోవచ్చు. పాటల విషయానికి వస్తే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే అనిరుద్ధ్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బీజిఎం విషయానికి కానీ, పాటల విషయానికి కానీ ఎంత సూపర్ హిట్ అయితే రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో అయ్యాయో, ఆ బీజిఎం థియేటర్లో వస్తే అభిమానులు మాత్రం ఉర్రూతలు ఊగిపోతున్నారని తెలుస్తుంది. అంతేకాదు తొలిసారిగా తెలుగు ఇండస్ట్రీలో కనిపించిన జాన్వీ కపూర్కి కూడా 100కి 100 మార్కులు పడ్డాయని అభిమానులు చెప్తున్నారు. అంతేకాదు తొలిసారిగా తెలుగు సినిమా చేస్తున్నా కూడా జాన్వీ కపూర్ తన సొంతగా డబ్బింగ్ చెప్పుకోవటం అనేది మన తెలుగు భాష మీద జాన్వీ కపూర్కి ఎంత పట్టు ఉంది అని కూడా అందరూ అనుకుంటున్నారు. తన గ్లామర్ షోతో సినిమాకి ఎక్స్ట్రా అట్రాక్షన్ ఇచ్చిన జాన్వీ కపూర్ తన సొంతగా డబ్బింగ్ చెప్పుకుని కూడా శ్రీదేవి వారసురాలు అని నిరూపించుకుంది అని అందరూ అంటున్నారు. అంతేకాదు సినిమా విషయానికి వస్తే అతి త్వరలో ఈ చిత్రాన్ని జపాన్లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. అయితే దేవర పార్ట్ 1 తొలి రోజు 180 కోట్ల కలెక్షన్ సాధిస్తే మరి పార్ట్ 2 ఎంత విధ్వంసంగా ఉంటుంది అని కూడా ఇప్పుడు అభిమానులు దీని గురించి చర్చించుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే చాలామంది అనుకున్నట్టుగానే 2 డైమెన్షన్స్ ఉన్నటువంటి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటన అద్భుతం అని చెప్పాలి. పూర్తిగా కళ్ళతోనే ఇంటెన్స్గా తండ్రి పాత్రని నడిపించడంతో పాటు ఒక రాజసంతో ఆ చిత్రంలో తండ్రి పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ నటనకి అభిమానులు మంత్రముగ్ధులైపోతున్నారన్న సంగతి తెలుస్తుంది. అయితే చాలామందికి కొన్ని సందేహాలు ఉంటాయి. ఎందుకంటే తొలిసారిగా జాన్వీ కపూర్ చిత్రంలో నటిస్తుంది కాబట్టి కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుందో అని. కానీ అవన్నీ ఏమీ లేకుండా దాదాపు ఒక 30-40 తెలుగు సినిమాలు చేసిన అనుభవం ఉన్న నటిగా తన తొలి సినిమాలోనే నటించింది జాన్వీ కపూర్. అండ్ అభిమానులు కూడా ఎంతైనా శ్రీదేవి కూతురు కదా అని మాట్లాడుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల ఆదిపురుష్లో సైఫ్ అలీ ఖాన్ తెలుగులో నటించిన సంగతి మనకు తెలుసు. అయితే ఆ అనుభవంతోనే ఇప్పుడు దేవర చిత్రంలో కూడా అద్భుతంగా నటించాడని చెప్పొచ్చు. అయితే సినిమాకు ఇంకొక ప్లస్ పాయింట్ ఉంది, అదే ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్.
ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్తో సినిమాని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు కొరటాల శివ. అయితే ఇటీవల చాలా చిత్రాలు కొరటాల శివ విఫలం చెంది ఉన్న చాలామందికి కొన్ని అనుమానాలు ఉండేవి. కానీ టీజర్ రిలీజ్ అయినప్పుడు మాత్రం అనుమానాలు పూర్తిగా పటాపంచలైపోయాయని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి కేవలం ఒక్క రోజుకే 180 కోట్లు 3 భాషల్లో తీసుకొచ్చిన దేవర ఫస్ట్ డే కలెక్షన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లోనే హయ్యెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్గా భావిస్తున్నారు. మరి ఇలాగే ఒక 10-15 రోజులు గ్రాస్ గనుక కొనసాగితే ఇది అతి త్వరలో జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద ఉన్న అన్ని రికార్డులని తిరగరాసే చిత్రం అవుతుంది అని అభిమానులు కూడా భావిస్తున్నారు. నిజంగా ఇక్కడ డైరెక్షన్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ నటనకే ఎక్కువగా మార్కులు పడ్డాయని చెప్పాలి. సినిమా స్టార్ట్ అయిన తర్వాత కేవలం అబ్బాయిలు మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు, అమ్మాయిలు చాలా తక్కువ అని ఒకప్పుడు అనుకునేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా జూనియర్ ఎన్టీఆర్కి చాలా పెరిగిపోయింది దేవరతో అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలాసార్లు అబ్బాయిలు మాత్రమే మాస్ పిక్చర్స్ చూస్తారు అని అనుకుంటారు, కానీ అమ్మాయిలు మాత్రం ఈ చిత్రానికి చాలా ఇష్టపడి ఈ చిత్రాన్ని ఇష్టపడుతున్న సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని అని అమ్మాయిలు థియేటర్ల దగ్గర కూడా డాన్సులు చేస్తున్నటువంటి సందర్భాలు అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇలాగే ఇంకొక 10 రోజులు ఈ విధ్వంసం కొనసాగితే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లోనే దేవర చిత్రం ఒక చరిత్ర సృష్టించడం ఖాయంగా అందరూ అనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు ఎవరు అని చాలామంది మర్చిపోయారు. ఎందుకంటే అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ అండ్ యాక్టింగ్కి డైరెక్టర్కు కేవలం 20 మార్కులు పడితే సినిమాని తీసుకున్న పద్ధతిలో జూనియర్ ఎన్టీఆర్కు 80 మార్కులు పడ్డాయి. బాయ్, సీ యూ లేటర్.